హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో. ఈరోజు వీడియో వచ్చేసి మిర్చి బజ్జీ చేస్తున్నాను అనమాట. మిర్చి బజ్జీకి ఇంతగానే చెప్తుంది అనుకోవద్దు, కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా హెల్తీగా చేస్తున్నాను అనమాట. అయితే ఒక 1/2 కిలో ఉల్లిగడ్డ ఆలుగడ్డ మెత్తగా ఉడకబెట్టుకోవాలి, పొట్టు తీయకుండా ఉడకబెట్టుకొని అవి వేడి నీళ్ళు పంపి మళ్ళీ చల్ల నీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే తొందరగా చల్లగా అయిపోతుంది అనమాట. మొత్తం కంప్లీట్గా చల్లగైన తర్వాత పొట్టు తీసుకుంటే ఈజీగా ఊడొస్తుంది పొట్టు. తర్వాత మొత్తం స్మాష్ చేసుకోవాలి, ఆలుగడ్డలు మెత్తగా అసలు ఉండలు లేకుండా మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. కొంచెం మెదిగిన తర్వాత కొంచెం ఇంకా ఏమంటారు కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం ఒక చిన్న కట్ట అంతా కొత్తిమీర వేసుకొని బాగా మంచిగా మెత్తగా విసుకాలన్నమాట. కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా టేస్ట్ మంచిగా తెలుస్తుంది. తర్వాత 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్లంతా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి మిక్స్. మంచిగా కొత్తిమీర గరం మసాలా ఫ్లేవర్ అనేది బాగా ఆలుగడ్డ పట్టేంత పేస్ట్ పట్టేంత సేపు కలుపుకోవాలి మెత్తగా. తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకుంటే ఇక చింతపండు అవసరం లేకుండా హెల్దీగా అని చెప్పిన కదా, నిమ్మరసం కొంచెం పిండుకోవాలి. పిండుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నిమ్మరసం పిండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. మొత్తం ఒకసారి కలపచ్చు కదా అనుకోవచ్చు, కానీ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. తర్వాత ఒక 4-5 గంటలు మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. నానబెట్టి నీళ్ళు వంపి ఒక గిన్నెలోకి తీసుకున్నాను నేను. తర్వాత అది కొంచెం కొంచెం తీసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చాలా ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలి, ఇంత మెత్తగా పట్టుకోవాలి. చూసిరు ఎంత బాగుందో, ఇట్లా జారుడుగా ఇట్లా ఉండాలన్నమాట. దోశ పిండి కంటే కొంచెం చిక్కగా ఉండాలి, మరి పలసగా ఉండే అదేమంటారు మిర్చి బజ్జీ అంత బాగా రాదనమాట. ఇగో ఈ కన్సిస్టెన్సీ ఇట్లా రావాలి. ఇక వాటర్ అస్సలు వేసుకోవద్దు, ఇంకా మొత్తం ఇట్లే పట్టుకోవాలి. చూసిరా ఎంత మెత్తగా ఉందో పిండి. ఇట్లా పట్టుకొని కొంచెం ఇట్లా లోతుగా ఉన్న గిన్నెలో వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట మిర్చి బజ్జీలు. ఇంత ఫైన్ పేస్ట్గా పట్టుకున్న తర్వాత పొడుగు కొంచెం ఇట్లా లోతుగా ఉండాలి ఉన్న గిన్నెలు వేసుకుంటే మిర్చి బజ్జీలు కూడా ఈజీగా ముంచడానికి ఈజీగా ఉంటుంది అనమాట. వెడల్పు దాంట్లో వేసుకుంటే అంత బాగా రాదు. తర్వాత ఇంకా ఇంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్లు మనకు తగినంత తినేదాన్ని బట్టి ఇక ఉప్పు వేసుకోవాలి. వంట సోడా ఇవన్నీ అస్సలు అవసరం లేదు. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత ఇట్లా పొంగినట్టు వస్తాయి అన్నమాట మిర్చి బజ్జీలు. మంచిగా కలుపుకోవాలి. చేయితోటైనా కలపచ్చు, స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు. ఇట్లా జారుడుగా ఇక ఇట్లా ఉండాలన్నమాట. ఇట్లా పొరలుగా ఎంత బాగా పడుతుంది కదా అట్లా పడాలి గిన్నెల. కలుపుకొని ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా మిర్చి మిర్చి తీసుకోవాలి. నేను కొంచెం పొడుగునే తీసుకున్నాను అనమాట. ఇట్లా మంచిగా కడగాలి. కడిగి చాక్ తోటి ఇట్లా గీరుకోవాలి మధ్యలకు. ఇక గింజలు ఇట్లా తీసుకొని అవసరం లేదనమాట. ఈ కారం ఏం లేవు. కొంచెం కారం తక్కువ తినేటోళ్ళు అయితే తీసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెం స్పైసీగానే తింటాం అనమాట. మిర్చీలు మొత్తం అట్లా చాక్ తోటి గీరుకున్న తర్వాత ఈ ఆలుగడ్డ పేస్ట్ అనేది అందులో నింపుకోవాలి. మొత్తం పూర్ణం అనేది నిండుగా పెట్టుకోవాలన్నమాట. మొత్తం అన్నిట్లలో అట్లనే నింపుకోవాలి. మనం మిర్చి బజ్జీలలో పల్లీల పొడి, చింతపండు అట్లా ఎట్లా నింపుతావో దీంట్లో కూడా సేమ్ అనమాట. ఇంకా అంతే, అన్ని మిర్చి బజ్జీలలో నింపుకోవాలి ఆలుగడ్డ పేస్ట్. నింపుకొని అవి మొత్తం నింపిన తర్వాత ఒక గిన్నెలో పక్కకు పెట్టేసుకోవాలి. ఎంత బాగా నింపినాం కదా, ఇగో ఇట్లా నిండుగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద. అది వేడైన తర్వాత నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. అది వేడయ్యేలోపు ఇక అది బాగా వేడయ్యేలోపు మనం ఇట్లా చూసుకోవాలన్నమాట. మంచిగా మూనుగుతుందా, అంటుతుందా, ఇట్లా ఏమంటారు మిర్చికి అంటుతుందా లేదన్నట్టుగా. అట్లా వేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్కటి తీసుకొని లోతు దాంట్లో వేసుకున్నాం కదా, ఈజీగా మునుగుతుంది అనమాట. ఎంత పొడుగు మిర్చీలైనా ఇట్లా ఈజీగా పడుతుంది అనమాట పిండి. అట్లా అన్ని అందులో పట్టే కాడికి వేసుకోవాలి. ఇది పెద్దదే కడాయి, కొంచెం వెడల్పునే ఉంది కదా. మిర్చీలు పొడుగున్నాయి కాబట్టి ఒక 4 పట్టినాయి అనమాట. చాలా టేస్టీ ఉంటాయి, హెల్దీ కూడా ఉంటుంది అనమాట. శనగపిండి అయితే కొంచెం అప్పుడప్పుడు ఇట్లా కూడా వేయాలి. శనగపిండి అయితే గ్యాస్ ప్రాబ్లం కూడా వస్తుంది కదా. మినప్పిండి కొంచెం హెల్దీ కూడా, గ్యాస్ ప్రాబ్లం ఉండదు. చింతపండు కూడా వేయలేదు కదా పూర్ణంకి, ఇంకా చింతపండు కూడా లేదు. మంచిగా నిమ్మరసం వేసినాం. నిమ్మరసం కూడా మంచిది కదా, హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇంకా అట్లనే ఒకసారి వేసుకున్న తర్వాత మంచిగా రెడ్ కలర్ వచ్చేవరకు, ఇవి మినపపిండి కదా, శనగపిండి లాగా అంతా రెడ్ కలర్ రావన్నమాట, కొంచెం తెల్లగానే ఉంటుంది.
శనగపిండి అయితే కొంచెం రెడ్గా కాలుతాయి అనమాట. మినప్పిండి కాబట్టి తెల్లగా ఉంటుంది కదా, అంత కలర్ ఏం రాదు. మంచిగా బాగా ఐ ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, రెడ్ కలర్ వచ్చే వరకు. ఈ కలర్ వస్తుంది అనమాట, కొంచెం డార్క్ కలర్ వస్తుంది అంతే. సేమ్ ఇంకా శనగపిండి మిర్చి బజ్జీ లాగానే మధ్యలో కట్ చేసుకొని ఉల్లిగడ్డ, పల్లీలు, నిమ్మరసం కూడా వేసుకొని తినొచ్చు. మేమైతే ఇప్పుడు ఇంకా అవన్నీ ఏం తింటలేమన్నమాట. మా మరిది మాలేసుకుంది కాబట్టి ఉల్లిగడ్డ ఇట్లా తినదు కాబట్టి నేను అవన్నీ ఏం చూపిస్తలేను. మేము ఏం తింటలేమన్నమాట. ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు కావాలంటే ఆలుగడ్డ పేస్ట్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. చూసిరే ఎంత బాగా వచ్చినాయో. మిర్చి అయితే అస్సలు కారం ఉండదు, టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సూపర్గా ఉన్నాయి. లోపల పూర్ణం కూడా మంచిగా పుల్ల పుల్లగా ఆలుగడ్డతోటి చేసినాం కదా, ఆలుగడ్డ పేస్ట్ మన మసాలా దోశ టేస్ట్ వచ్చిందనమాట. చాలా బాగున్నాయి అన్నమాట. ఇట్లా చేయండి మీరు కూడా. చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లొచ్చిందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.